కాంగ్రెస్ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలన్నాడు జీవన్ రెడ్డి అంకుల్. కాంగ్రెస్ చరిత్ర దేశద్రోహ చరిత్ర. కాంగ్రెస్ చరిత్ర హిందువులని నాశనం చేసిన చరిత్ర. కాంగ్రెస్ చరిత్ర శ్రీరాముడిని భారతదేశం బయట 500 సంవత్సరాలు పెట్టిన చరిత్ర. 130 సంవత్సరాలు అయ్యిండొచ్చు నీ పార్టీ వచ్చి, కానీ నీ పార్టీ అయితే సిద్ధాంతం నడిపిస్తుందో ఆ సిద్ధాంతం వల్లనే 500 సంవత్సరాల నుంచి రామరాజ్యం లేదు ఈ భారతదేశంలో. ఇవాళ నరేంద్ర మోడీ పాలన చూసి రాముడు కూడా ఆపుకోలేకపోయిండు, వాపస్ అయోధ్యలోకి వచ్చిండు. మీ కాంగ్రెస్ చరిత్ర దేశాన్ని 3 ముక్కలు చేసిన చరిత్ర. మీ కాంగ్రెస్ చరిత్ర కశ్మీర్ ని పాకిస్తాన్ కు అప్పచెప్పిన చరిత్ర. మీ కాంగ్రెస్ చరిత్ర మొత్తం భారతదేశంలో టెర్రరిజం పెంచిన చరిత్ర. ముంబైలో 100 మందిని చంపిన చరిత్ర మీ కాంగ్రెస్ చరిత్ర. మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుకొక దగ్గర ఒక పట్టణంలో సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అవుతుండే. మీ కాంగ్రెస్ చరిత్ర లక్షల మంది హిందూ పండితులని కశ్మీర్కి వెళ్లి చంపి నరికి మానభంగం చేసి కశ్మీర్ నుంచి తరిమేసిన చరిత్ర మీ కాంగ్రెస్ చరిత్ర. మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మారవనీకే 1990 నుంచి నేను స్కూల్లో ఉన్నా, ముఖ్యమంత్రిని మారుస్తుందికి 100 మందిని చంపేసిన చరిత్ర మీ కాంగ్రెస్ చరిత్ర. హైదరాబాద్ లో పాత బస్తీల మీ కాంగ్రెస్ చరిత్ర దిక్కుమాలిన చరిత్ర. దేశాన్ని అమ్ముకున్న చరిత్ర. లక్షల కోట్ల పేద ప్రజల సొమ్ముని కాజేసిన చరిత్ర. కులాల వారిగా హిందువుల్ని విడదీసి తుర్కోళ్ల సంకనాకిన చరిత్ర మీ కాంగ్రెస్ చరిత్ర. నా నోరు తెరిపియొద్దని చెప్పిన మొన్ననే ఒక వీడియో తీసి అంకుల్ ఇంకా అర్థమైతే లేదు. కాంగ్రెస్ చరిత్ర మీకంటే ఎక్కువ తెలుసు నాకు. కాంగ్రెస్ చరిత్ర నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వం కోసం వచ్చిన.